ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, ఈ వాక్యము ధ్యానించుండగా మనం ఆత్మనేత్రములు తెరవండి. ఈ ఉదయకాలం మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఈ రీతిగా లేఖ రాస్తూ, మరి మొదటి అధ్యాయములో కొన్ని వచనాలు చదివాం కదా. ముఖ్యంగా 6వ వచనాన్ని మనం గమనిస్తే చక్కటి మాట ఉంటుంది. నేను మిమ్మును జ్ఞాపకము చేసుకునేటప్పుడెలా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌలు గారు ఫిలిప్పీ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడు. అక్కడ అనేకులు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు మనం ఏ రీతిగా ఒక సంఘముగా కూడుకున్నామో ఆ ఫిలిప్పులో కూడా వాళ్ళు ఒక సంఘముగా కూడుకోవడం ప్రారంభించారు. అనుదిన ప్రార్థనలు, ఇంటింటి ప్రార్థనలు, రొట్టె విరుచుటయు, ఆసక్తిగా ఆరాధనలు, దైవ భక్తిలో ఆ సంఘం దినదినము దేవుని కృపలో వర్ధిల్లుచూ ఉన్నది. అయితే ఆయన వేరే ప్రాంతంలో ఉండి ఆ ఫిలిప్పీ సంఘానికి ఒక లేఖ రాసి వాళ్ళకు పంపి ఈ రీతిగా వారిని అభినందిస్తున్నాడు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా, ఆ సంఘములో ఉన్న దేవుని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా ఆయన ఏం చేస్తున్నాడట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. అంటే ప్రభువా, ఫలానా కుటుంబం ఎన్ని బంధకాల్లో ఉండే, ఎన్ని శ్రమల్లో ఉండే, మేము నీ వైపు తిరిగి మొరపెట్టగా నువ్వు ఎంత గొప్పగా విడిపించావు తండ్రి అని వాళ్ళని బట్టి పౌలు గారు, వాళ్ళ సేవకుడైన పౌలు గారు ఏం చేస్తున్నారట? ఆ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. మనల్ని బట్టి, మన పరిస్థితుల్ని బట్టి, మన కుటుంబాలను బట్టి, మన స్థితిగతుల్ని బట్టి మన సేవకులు దేవునికి స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అంటే మన జీవితాలు, మన దైవభక్తి, మన ఆశ, మన ఆసక్తి ఎట్లుండాలి? మన దైవజనులు మన పట్ల పడ్డ ప్రయాస వ్యర్థము కాలేదని దానికి మనం సాక్ష్యంగా మన జీవితాన్ని మలుచుకొని చూపించాలి. ఈ లోకంలో మన ప్రయాణం క్రీస్తుతో. ఇప్పుడే పిల్లలు పాడిన పాట విన్నారుగా, అద్భుతమైన ప్రయాణం క్రీస్తుతో ప్రయాణం. యేసు క్రీస్తుతో ఈ యొక్క లోకంలో ప్రతి క్రైస్తవుడు ప్రయాణిస్తూ ఉన్నాడు. మనది జీవిత యాత్ర కదండి. ఈ జీవిత యాత్రలో ప్రతి క్రైస్తవుడు కూడా ఎవరితో నడవాలి? క్రీస్తుతోనే నడవాలి. క్రైస్తవుడు అనగా క్రీస్తును అనుసరించువాడే క్రైస్తవుడు. మరి క్రీస్తుతో ఆ రీతిగా నడవడం నిజంగా ఎంతో ఆశీర్వాదకరం. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని పౌలు గారు ఫిలిప్పీ సంఘస్థుల్ని బట్టి మరి ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాడు. పై వచనంలో అంటాడు, అదే 6వ వచనం పైన 5వ వచనంలో, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచున్నాను. ఆమె అంటే ఆ వ్యక్తి గురించి ఎంత మనకు తృప్తి కలిగితే సంతోషం వస్తుందండి. ఎవరి మీదైనా మనసు కష్టం ఉంటే సంతోషం వస్తుందా? ఒక వ్యక్తిని గుర్తు చేసుకోగానే ఆ వ్యక్తి గురించి మన అభిప్రాయం ఎట్లున్నదో అదే కలుగుద్ది. ఒక వ్యక్తితో మనసు కష్టం ఉందనుకో, ఆయన గుర్తుపెట్టుకోగానే మనసులో ఏమొస్తుంది? బాధ వస్తుంది. ఒక వ్యక్తితో మంచి సమాధానం ఉందనుకో, ఆ వ్యక్తిని తలుచుకోగానే సంతోషం వస్తుంది. మరి పౌలు గారికి ఆయన రక్షించిన ఆ సంఘస్థుల్ని బట్టి ఏం కలుగుతుందట? సంతోషము కలుగుతూ ఉన్నది. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి కొంతమంది భక్తుల జీవితాలు మనం తలుచుకున్నప్పుడు మనకు కృతజ్ఞత భావం కలుగుతుంది, మనకు సంతోషం కలుగుతుంది. వారి యొక్క జీవితాల్లో మనకు చక్కటి ఆనందాన్ని ఇస్తాయి. ఆ రీతిగా మరి ప్రభువుతో నడిచిన వారు బైబిల్లో ఈరోజు కొందరు భక్తులు ఉన్నారు. వారి జీవితాలు మనకు నేర్పే పాఠం ఏంటి? మనం క్రైస్తవులుగా ఈ లోకంలో నడవాలి అంటే
ప్రభుతో మన ప్రయాణం ముందుకు సాగాలి అనంటే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మన జీవితాన్ని మార్చుకోవాల్సింది ఏంటి, ఆ భక్తుల యొక్క జీవితాలు మనకు నేర్పే మంచి గుణపాఠాలు ఏంటి అనేది ఈరోజు బైబిల్లో నుంచి మనము ధ్యానిస్తాం. మరి ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. ఆమేన్. ఇక్కడ అబ్రహాం అనే వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము విధేయతకు సూచన. అబ్రహాము ఎంత గొప్ప విధేయత అంటే ఆయన విశ్వాసం బహు గొప్పది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి మంచిగా ఎంచబడెను. అబ్రహాం ఎవరిని నమ్మెనండి? దేవుని నమ్మెను. అబ్రహాము దేవుని పిలుచుకున్నాడు. నిన్ను నీ తండ్రి జనమును విడిచి నేను నీకు వాగ్దానముగా చూపించబో దేశములకు ప్రయాణము కమ్ము అనగానే అబ్రహాం ఇక మారు మాట్లాడలే. ఈ దేవుడెవడు? కనిపించే దేవుడు కాదు. ఈ దేవుడు మరి ఆయనతో నేరుగా మాట్లాడిన వాడు కాదు, ఒక మనిషిగా వచ్చిన వాడు కాదు, అనేక దినములుగా ఇంట్లో ఆయనతో ఒక స్నేహితుడుగా ఉన్నవాడు కాదు. కేవలం ఒక స్వరం వినపడుతుంది. ఆకాశం నుంచి అబ్రహామా అనే ఒక స్వరం వినిపించింది. ప్రభువా చిత్తం అనగానే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. ఆ రోజు నుంచి దేవునితో సంభాషణ మొదలుపెట్టాడు. అబ్రహామా, నేను నీ నీతిని గమనించాను. చెడిపోయిన ఈ లోకములో నీతిమంతుడుగా నువ్వు ఎలా ఉండగలవు? కాబట్టి ఈ పాపలోకాన్ని విడిచిపెట్టు. నిన్ను, నీ తండ్రి జనమును, నీ ఇంటి వారిని అందరిని విడిచిపెట్టి నేను నీకు ఆశీర్వదించే ఒక దేశమును నీ కోసం అనుగ్రహిస్తాను, నీ సంతానం కోసం ఇస్తాను, తరతరముల నీ పిల్లల పిల్లల కోసం నేను దానిని ఆశీర్వాదముగా అనుగ్రహిస్తాను. అక్కడికి వచ్చేయంటే ఆయన అసలు కనపడలే. దేవుడు కనపడ్డాడు అండి అబ్రహాముకి? కనపడలే, కేవలం వినపడ్డాడు. వినపడ్డ ఆ శబ్దాన్ని బట్టి అబ్రహాం ఆ దేవుని నమ్మెను. అది ఎంత గొప్ప విశ్వాసం కదా, ఎంత గొప్ప విశ్వాసం కదా. అబ్రహాంకి అప్పుడు తక్కువేం లేదు, మంచి ఆశీపరుడు. అబ్రహాం యొక్క తండ్రి చాలా గొప్ప ఆశీపరుడు. అబ్రహాముకే కొన్ని వేల వేల మేకలు, గొర్రెలు, పశువులు, సంపద, పనివాళ్ళు అనేకులు ఉన్నారు. అబ్రహాము తన వంతు వాటా, ఇంట్లో అందరి వాటా తీసుకోలే. తన తండ్రి ఇంటి వారిది, తన వాళ్ళది, అందరి ఎవరి వాళ్ళకి వదిలేశాడు. కేవలం తన వాటా పట్టుకొని బయలుదేరితేనే విపరీతమైన ఆయన పశు సంపదతోటి, ఆయన ఆశతో అబ్రహాం బయటకు వచ్చాడు. ఆయన వాటానే పక్కన పెట్టుకుంటే అంతుందంటే మరి కలిసి ఉంటే ఇంకెంత ఉంటుంది కదండి. అంత ధనికుడు, అంత దీవించబడ్డవాడు, అంత ఆశీర్వదించబడ్డవాడు, మంచిగా సుఖంగానే ఉన్నాడు, సంతోషంగానే ఉన్నాడు. కానీ దేవుని మాటను నమ్మాడు. దేవుడు రమ్మంటే వచ్చేసాడు, పిలవగానే బయలుదేరాడు, వదిలేశాడు. తాత ముత్తాతల నుంచి బతికిన ఆ ఊరు వదిలేశాడు, ఆ వాడ వదిలేశాడు దేవునితో పాటు. ఆయన చూపించే దేశం ఎలాంటిదో కూడా అబ్రహాంకు తెలియదు. ఈరోజు ఫలానా కంపెనీలో నీకు ఉద్యోగం వస్తుందంటే ఈరోజు వెబ్సైట్లో ముందే చెక్ చేసుకుంటావు, ఆ కంపెనీ ఎట్లాంటిది, మంచిదా కాదా, జీతాలు ఎంత ఇస్తారు, ప్రమోషన్లు ఎట్లుంటాయి, దాని చరిత్ర ఏంది అన్ని లేదు, చూసుకుంటావా లేదా? ఈ రోజుల్లో అవకాశం ఉంది, ఓ చిన్న ఉద్యోగానికి ఇంత అవకాశం ఉంది. అబ్రహాము జీవితమే మారబోతుంది. అబ్రహాం భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, ఎలాంటి దేశానికి వెళ్తాడో తెలియదు. కానీ అబ్రహాము దేశాన్ని నమ్మలేదు, అబ్రహాం పోయే ప్రాంతాన్ని నమ్మలేదు, కానీ అబ్రహాము దేవుని నమ్మారు. ఆమేన్. ఎవరు నమ్మారు? అది అబ్రహాము జీవితం మనకు నేర్పే పాఠం. అబ్రహాము ప్రభువుతో ప్రయాణించాడు, పాలు తేనెల దేశమును స్వాస్థ్యముగా పొందుకున్నాడు. ఇదే ఆదికాండములో 39వ అధ్యాయము 9వ వచనములో మరో వ్యక్తి మనకు కనపడతాడు. చూడండి,
నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనేను. ఇక్కడ యోసేపు జీవితం మనకు కనపడుతుందండి. యోసేపు యవనస్తుడు, యోసేపు నమ్మకమైన వాడు. యోసేపు యొక్క నమ్మకత్వాన్ని, ఫలితనాన్ని చూసి యోసేపును దాసునిగా కొనుక్కొని వచ్చిన తన యజమాని అయిన పొతిఫరు ఏం చేశాడు? తన ఇల్లంతటి మీద యజమానిగా బాధ్యతలు అప్పచెప్పాడు. ఇల్లంతటి మీద యజమాని అంటే పొతిఫర్కి ఎన్ని పొలాలు ఉన్నాయో పొలాల పంటలు సేకరించే పని అయింది, వ్యాపారాలు చూసుకోవాల్సిన బాధ్యత అయింది, ఇంట్లో వంటలు వేయాల్సిన బాధ్యత, పనులను చూసుకోవాల్సిన బాధ్యత, పనులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత, ఇంటి వాళ్ళ అక్కరాలు తీర్చాల్సిన బాధ్యత అన్ని కూడా ఇప్పుడు ఎవరికి ఇవ్వబడ్డాయి? యోసేపుకి ఇవ్వబడ్డాయి. అంటే యోసేపును ఏం చేశాడు? పొతిఫరు ఒక మేనేజర్గా పెట్టుకున్నాడు. మొత్తం బాధ్యతని ఆయనే చూసుకోవాలి. చీటికి మాటికి ఓనర్ని అడిగేది లేదు. ప్రతి పనివాడు వచ్చి యోసేపుని అడుగుతాడు, అయ్యా బియ్యం అయిపోయినాయి, కందిపప్పు అయిపోయింది, ఉప్పు అయిపోయింది, చింతపండు అయిపోయింది, ఇగో ఫలానా మనం బిజినెస్ పెట్టినాం కదా ఆ షాపులో సరుకు అయిపోయింది, ఇగో ఈ పంట పొలం వేసాం కదా ఇది అమ్మగా ఇంత లాభం వచ్చింది, ఇంత ధాన్యం వచ్చింది. అంటే ఆయన చేతిలో అధికారం ఉన్నది, డబ్బు ఉన్నది, ప్రతిదీ కూడా ఇప్పుడు యోసేపు చేతిలో ఉన్నది. యోసేపు యవనస్తుడు, అందగాడు. ఈ పొతిఫర్ యొక్క భార్య యోసేపును మోహించి యోసేపుని ఏం చేసింది? నువ్వు నాతో గలవమంటే యోసేపు ఏమంటున్నాడు? అమ్మా, నీవు నా యజమాని యొక్క భార్యవు, నా మీద ఎంత నమ్మకం ఉంటే నా యజమాని తన ఇల్లే నాకు అప్పచెప్పాడు. నీవు ఆయన భార్యమైనందున నిన్ను తప్ప ఇక్కడున్న సమస్యల్ని చూసుకునే బాధ్యత నాకు. నేనట్టి పాడు పను చేయను, దయచేసి నన్ను వదిలి, నేనట్టి పాడు పని చేయను. లోక సుఖాల కోసము నేను దేవుని కృపను ఎలా పోగొట్టుకోగలను? నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలని యోసేపు పొతిఫర్ యొక్క భార్య, తన యజమాని భార్యను తాకను కూడా తాకక అక్కడి నుంచి ఆయన పారిపోయాను. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగునుగాక. పాపము చేయటకు అవకాశం ఉన్నందుకు ఆయన యవ్వనస్తుడై ఉండి పాప తలంపులు ఎట్టి మనసులే రాకుండా ఆ పాపం నుంచి యోసేపు ఏమయ్యాడు? పారిపోయాడు. యోసేపు జీవితం మనకు నేర్పించే పాఠం పరిశుద్ధత. ప్రభువుతో ప్రయాణించే వాడికి కావలసిన రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధత. అబ్రహాము జీవితం ఏం నేర్పించింది? అబ్రహాము ప్రభువుతో ప్రయాణించినప్పుడు అబ్రహాము జీవితం మనకి ఏం నేర్పించింది? విధేయత. యోసేపు జీవితం ఏం నేర్పిస్తుంది? పరిశుద్ధత. ప్రభుతో ప్రయాణించాలి అంటే, క్రైస్తవుడిగా ఈ లోకంలో నువ్వు బ్రతకాలి అంటే, క్రీస్తు బిడ్డను అని నీవు చెప్పుకోవాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటట? పరిశుద్ధత. ఏముండాలండి? వి మస్ట్ బి హోలీ. మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన తలంపులు, మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. పాపం దేవునితో మనల్ని దూరంగా నెట్టివేస్తుంది. దేవునితో దూరంగా నెట్టబడాలని సాతాను కోరుతాడు. సాతాను దేవునికి దూరంగా నెట్టివేయబడ్డాడు కదా పాపము చేత. అందుకే ఆయన బిడ్డలమైన మనల్ని కూడా పాపము చేత దేవునికి దూరం చేయాలని కోరుకుంటాడు. ఏదో ఒక రకంగా ఆదివారం ఆరాధనకు రాకుండా చేయాలని, ఉపవాస ప్రార్థన చేయకుండా చేయాలని, ఆన్లైన్ ప్రార్థనకు లేకుండా చేయాలని, సువార్త కూడికలకు రాకుండా చేయాలని, దేవుని కార్యాలకు, సంఘ కార్యాలకు, సంఘక్షేమానికి మనము దూరం కావాలని ఏదో పని పెడతాడు. వారమంతా రాని పని ఆదివారమే వస్తుంది. వారమంతా రాని చుట్టాలు ఏ రోజు దిగుతారు? ఆదివారమే దిగుతారు. దేనికోసం? దేవునికి దూరం చేయడం కోసం. జాగ్రత్త క్రీస్తునందు ప్రియులారా. పరిశుద్ధత దేవునికి దగ్గర చేస్తుంది, పాపము మనల్ని దేవునికి
దూరం చేస్తుంది. యోసేపు జీవితం మనల్ని పరిశుద్ధులుగా ఉండమని నేర్పిస్తూ ఉన్నది. ప్రభువుతో ప్రయాణించేవాడు ఇప్పుడు ఎలా ఉండాలట? పరిశుద్ధముగా ఉండాలి. మూడో వ్యక్తిని చూడవచ్చు, యెహోషువ అనే వ్యక్తి. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. కాబట్టి మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఆమేన్. యెహోషువ అనే ఒక భక్తుడు మోషేకు శిష్యుడు. మోషే ఎవరు? ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇజ్రాయేలును విడిపించి కానానుకు నడిపించిన నాయకుడు కదండి మోషే. మోషే ఏం చేయబడ్డాడు? దారిలోనే ఆయన వృద్ధులైపోయాడు, మరణించాడు. ఇంకా ఇజ్రాయేల్ అప్పటికి కానాను చేరలే. దారిలోనే పిస్గా కొండ మీద మోషే ఏమయ్యాడు? మరణించాడు. మోషే యొక్క జీవితం అక్కడికి ముగించి వేయబడ్డది. మరి మోషే అక్కడ ఆగిపోయినప్పుడు ఇజ్రాయేల్ని ముందుకు నడిపేది ఎవరు? కానాను దాకా చేర్చాలి కదా. ఇప్పుడు డెస్టినేషన్ ఏంటి? ఐగుప్తులో మొదలైంది, కానానుకు రావాలి. కానాను వేరే 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 జాతీయులు ఆక్రమించుకున్నారు. వాళ్ళతో యుద్ధాలు చేయాలి, మళ్ళీ వీళ్ళ దేశాన్ని వీళ్ళు ఆక్రమించుకోవాలి. 400 సంవత్సరాలు వలసపోయిన తర్వాత దీనంతా ఆక్రమించుకున్న కానానును మళ్ళీ ఇప్పుడు ఏం చేసుకోవాలి? వీళ్ళు స్వతంత్రించుకోవాలి. దానికోసం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. రకరకాల జాతులను అక్కడి నుంచి తరిమి కొట్టి వారి సొంత దేశాన్ని వారు స్వతంత్రించుకోవాలి. ఆ సమయంలో మరి మోషే నాయకత్వంలో సగం దూరం ప్రయాణమైంది, సగం దూరం వచ్చాడు. మోషే చనిపోయాడు. ఇప్పుడు ఎవరు ముందుకు నడిపించాలి? మోషే శిష్యుడైన యెహోషువ ఉన్నాడు. యెహోషువ నడిపించమంటాడు. యెహోషువ ఏమో యవనస్తుడు. మోషే పెద్ద ఆయన కాబట్టి పెద్ద ఆయన మాట అందరు వింటారు. యవనస్తుల మాటిని నడవండి నా వెనకంటే ప్రజలు నడుస్తారా? అది తీసా. అందులో నడువనగానే విని లోబడే అంత ఈజీ ప్రజలా వీళ్ళు? మామూలు ప్రజలా ఇజ్రాయేలీలు? మోషేనే 30 తిప్పలు పెట్టారు, మోషేనే విసిగించారు, మోషేనే ఎంతగానో బాధ పెట్టారు. ఎన్నో మాటల చేత మోషేను ఎంతగానో నొప్పింపజేశారు. ఒక్కొక్కసారి అయితే మోషే ఏడ్చాడు, అయ్యా ఏంది బాధ? వీళ్ళేమన్నా నా పిల్లలా? నేనేమైనా వీరిని కంటినా? ఇట్టి వారిని నడిపించుటకు నన్ను నాయకుడిగా నిలబెట్టావు ప్రభువా అని దేవునికి మొరపెట్టాడు. విసికి విసికి వేసారి చివరికి మోసే వృద్ధుడై చనిపోయాడు. ఇప్పుడు వారిని ముందు నడపడానికి దేవుడు యెహోషువ అని పేరు పెట్టి పిలుచుకున్నాడు. యెహోషువ, మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉన్నాను. లేము, తేజరిల్లుము, ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగుము. యెహోషువ ఇప్పుడు ఆ మాట విని ఇజ్రాయిల్ని ముందుకు నడిపియాలి. మరి నడిపియాలి అంటే అందరూ యెహోషువ మాట వినట్లే. పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. వీడు పిల్లగాడు, వీడేంద్ర మమ్ములు నడిపించేది, వీడేంద్ర మాకు నాయకుడు అని గునిగేటోళ్ళు ఉన్నారు, సనిగేటోళ్ళు ఉన్నారు. ఇక నడువు అంటే ఇక నడవాలా, వీడి మాట మనం వినాలా అని ఎదురు తిరిగే బ్యాచ్ ఉన్నది. ఇంతమందిని ఇప్పుడు కలుపుకొని ముందుకు మళ్ళీ ఇప్పుడు దేవుని మాట ప్రకారం వీళ్ళని ఏం చేయాలి? కానానుకు నడిపియాలి. మళ్ళీ వీళ్ళను కాంప్రమైజ్ చేయాలి. ఒకరినా ఇద్దరినా ఎంతమందిని చేయాలంటే అట్లా 20 లక్షల మంది ప్రజలు ఎంతమందిని కాంప్రమైజ్ చేయాలి? 30 మంది 40 మంది సంఘంలో ఉన్న వాళ్ళను ఒపీనియన్తో ఒక ప్రోగ్రాం చేయాలంటేనే ఎంత సమస్యలు ఉంటాయి కదండి. చిన్న సంఘం ఒక కూడిక పెట్టుకుందాం, ఒక మీటింగ్ పెడదామంటే మటన్ పెడదామని ఒకరు, చికెన్ పెడదామని ఒకరు, బగారా చేద్దామని ఒకరు, బిర్యానీ చేద్దామని ఒకరు, గీయనొద్దు తెల్లన్నం చేసి పప్పుచారు చేద్దాం జాలి అని ఒకరు, ఫంక్షన్ హాల్లో పెడదామని ఒకరు, తోటలో పెడదామని ఒకరు. ఇన్ని అభిప్రాయాలు ఉంటాయా ఉండవా? 30-40 మంది ఉన్న చిన్న సంఘంలోనే ఇన్ని అభిప్రాయాలు ఉండి ఇన్ని చర్చల ద్వారా ఫైనల్గా ఒక ప్రోగ్రామును సెట్ చేయాలి. దాంట్లో వాళ్ళ మాట వద్దన్నామని అలిగేటోళ్ళు ఉంటారు,
మేము గిట్ట చేద్దామంటే అయ్యగారు గట్ట చేసిండు అని బాధపడేటోళ్ళు ఉంటారు, బాధ పెట్టేటోళ్ళు ఉంటారు. ఎంతమందికి ఇది? ఒక 30-40 మంది లెక్క మనం చెప్పింది. ఇప్పుడు యెహోషువ ఎంతమందిని కాంప్రమైజ్ చేసి నడిపించాలి? 20 లక్షల మందిని ఒక్క మాట మీద నిలబెట్టాలి అంటే ఒక యవనస్తుడికి ఎంత కష్టంతో కూడిన పని అండి అది. కానీ యెహోషువ ప్రతి దాంట్లో కూడా నమ్మకంగా నిలబడ్డాడు. ఆమేన్. మోషే నమ్మకత్వానికి సాదృశ్యం. మోషే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి కదా. మోషే గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. యెహోషువ గురించి మనకు నేర్పే పాఠం కూడా అదే. మోషే యొక్క నమ్మకత్వాన్ని యెహోషువ మోసుకుంటూ ముందుకు సాగాడు. తన ప్రజలు కాకపోయినా, తన వాగ్దానం కాకపోయినా, తన కమిట్మెంట్ కాకపోయినా, తన గురువు గారైన మోషే యొక్క మాట ప్రకారం దేవుడు ఆయనకు తోడుగా నిలబడ్డందున ఎన్ని యుద్ధాలు చేశాడు అనుకున్నా. యెహోషువ ఒకరోజు యుద్ధం చేస్తా ఉంటే ఇంకొద్దిగా అయితే యుద్ధం అయిపోద్ది, గెలుస్తారు. చీకటి అయిపోయిందంటే ఆ రోజుల్లో యుద్ధం ఆపాల, మళ్ళీ తెల్లారే యుద్ధం చేయాల. మళ్ళీ బ్రేక్ వచ్చిందంటే తెల్లారికి సైనికులు గాయాలతో యుద్ధం చేయగలరు, మళ్ళీ ఓడిపోతారు. ఇంకొద్దిసేపు అయితే గెలుస్తాం మనంగా. మరి చీకటి కాకుండా సూర్యుడిని ఆర్పించాడు. ప్రార్థన చేసి ఏం చేశాడు యెహోషువ? సూర్య చంద్రులారా మీరు ఎక్కడున్నారో అక్కడే నిలబడి. ఒక దినము గడిచిపోయింది. ఆ రీతిగా యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులాగాడు. హల్లెలూయా. యెహోషువ జీవితం నమ్మకత్వాన్ని మనకు సూచిస్తుంది. ఆయన ప్రమాణం కాకపోయినా, ఆయన కమిట్మెంట్ కాకపోయినా, దేవుడు అప్పచెప్పిన పనిని అంతమంది ఇశ్రాయేలీల్ని కానాను చేర్చడం కోసం నమ్మకంగా మధ్యలో వదిలిపెట్టలే. శ్రమలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, తిరుగుబాట్లు వచ్చాయి. తన కమిట్మెంట్ మాత్రం వదిలిపెట్టలే. చివరికి అందరికి ఎవరి స్వాస్థ్యాన్ని వాళ్ళకి పంచిపెట్టి ఆ దేశాన్ని మరి స్వాధీనపరుచుకున్నాక అందరి ముందు నిలబడి వాళ్ళతో ఏమంటున్నాడు తెలుసా? మీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఈ లోకమును అనుసరించే వారు అనుసరించండి, దేవుణ్ణి అనుసరించే వారు అనుసరించండి. మీరు ఎవరిని అనుసరించినను నేనును నా ఇంటి వారిని మాత్రం యెహోవానే సేవించడం. హల్లెలూయా. ఇది యెహోషువ యొక్క నమ్మకత్వం. ఆమేన్. యెహోషువ ప్రభువుతో నడిచెను, ప్రభువుతో ప్రయాణించెను. యెహోషువ జీవితం మనకు నమ్మకత్వాన్ని సూచిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభువుతో ప్రయాణించాలంటే మనకు కావాల్సింది మరొకటి ఏంటట? నమ్మకంగా మనం ఉండాలి. దానియేలు జీవితం మనకు నేర్పే పాఠం చూడండి. 6వ అధ్యాయం 2వ వచనం. వారిపైన 3 ప్రధానుడిగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. దానియేలు సమర్పణ బహు గొప్పది. దానియేలు జీవితం మనకు సమర్పణను గురించి నేర్పిస్తుంది. దానియేలు తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. గొప్పగా మరి దేవుని కోసం నమ్మకంగా నిలబడ్డ వ్యక్తి. దానియేలు అన్య రాజ్యంలో ఒక ప్రధాని పదవిలో ఉన్నాడు. ఏ రాజ్యంలో ఉన్నాడండి? అన్య రాజ్యంలో. విగ్రహారాధన చేసే అన్య దేశంలో, అన్య రాజ్యంలో దానియేలుకి ఏ పోస్ట్ ఇవ్వబడ్డది? ఆయన ప్రధానుడు అని రాయబడింది. ఆయన ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. మరి ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆ దేశాచారాల ప్రకారం రకరకాల మొక్కుబడులు చేయాల్సి వస్తుంది, రకరకాల పూజలు చేయాల్సి వస్తుంది, రకరకాల విగ్రహారాధన చేయాల్సి వస్తుంది, విగ్రహార్పితమైనవి తినాల్సి వస్తుంది. మరి మొహమాటానికో ప్రజల్ని మెప్పించడం కోసమో తోటి వారి కోసమో ఎన్నో పాల్పడాల్సి వస్తుంది. కానీ దానియేలు తను దేవుని నమ్మాను. దైవభక్తి విషయంలో తన నిష్టను మాత్రం ఏ మాత్రం కూడా కోల్పోలేదు. తన ఉద్యోగాన్ని మాత్రం నమ్మకంగా సమర్పణతో నిర్వహించాడు. దేవునికి యథార్థంగా 5 మారులు ఆ యొక్క యెరూషలేము వైపు తిరిగి కిటికీ గుండా దానియేలు రోజు ప్రార్థన చేసేవాడని దానియేలు గ్రంథం సెలవిస్తుంది. ఆమె చివరికి ఒక దినాన
దానియేలు ఏం చేశారంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా పట్టారు. అదేంటి, మన రాజ్యంలో మన ప్రభువే దేవుడు కదా, మన దేవుడికి, మన రాజుకు కాక మరొకడికి ప్రధానమంత్రి ప్రార్థన చేయిస్తున్నాడు. ఒక చాటింపు వేయిద్దాం, మన రాజుకు కాక మరి ఏ దేవుడికి మొక్కినా అట్టి వాడిని చంపేయాలని ఒక శాసనాన్ని తీయండి రాజుగారు అని కొద్దిమంది ఉంటారు కదా కుళ్ళుబోతులు. ఈ కుళ్ళుబోతు మంత్రులు అందరూ కలిసి ఏం చేశారు, ఒక శాసనాన్ని రాజుగారితో ఇప్పించారు. మరి ఆ శాసనం ప్రకారం ఇప్పుడు దానియేలు ఏం చేయబడాలి, చంపబడాలి. రాజుకు అతి ప్రియుడు, రాజుకు ముఖ్యమైన వాడు, ప్రధానమంత్రి హోదాలో ఉన్నవాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు, రాజాజ్ఞను మీరాడు. ఏంటి రాజాజ్ఞ, ఇక మీకు సొంత దేవుళ్ళు ఉండకూడదు, దేశమంతటికి ఒకటే దేవుడు, ఆ దేవుడు ఎవరట, రాజే దేవుడు. కాబట్టి రాజునే మొక్కాల, రాజునే పూజించాలి. దానియేలుకు రాజును పూజించడం, రాజును మొక్కడం ఇష్టం లేదు. ఎందుకంటే సజీవుడైన దేవుణ్ణి తప్ప నరులెవరిని కూడా నేను పూజించను అన్న సమర్పణతో ఉన్నవాడు దానియేలు. యెహోవా దేవుని ప్రార్థించుండగా మంత్రులు పట్టారు, అయ్యా నీకు గాక ఆయన తన సొంత దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు, దానియేలు చంపేయండి. రాజుకేమో దానియేలు అంటే ఇష్టం, కానీ రాజాజ్ఞను మీరింది కాబట్టి చంపాలా. తీసుకుపోయారు దానియేలు, ఇక జావని సింహాల భూమిలో పడేశారు, సింహాల గుహలో పడేశారు. సింహాలు పట్టి పీక్కొని తింటాయి అనుకున్నారు. రాజుకు ఎంతో మనసు కష్టమైంది, ఆ వేదనతో రాత్రి నిద్ర పట్టలేదు ఆయనకి. రాజుగారు సింహాల భూమి దగ్గర, సింహాల గుహ దగ్గరకు వచ్చి, సింహాల గుహ బయట నుండి దానియేలా దానియేలా నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించెనా. బతికుంటే సౌండ్ వస్తుందిగా లోపల నుంచి దానియేలు, ప్రభువా నా దేవుడు నన్ను రక్షించును, నేను సజీవుడుగా ఉండిన నేను. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగునుగాక. అది దానియేలు యొక్క సమర్పణ. ఎప్పుడైతే దానియేలు సజీవుడిగా సింహాల గుహలో ఉన్నాడో, రాజు దానియేలు బయటికి దించి, దానియేలు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడు, నేను దేవుని కాదు, నేను కేవలం ఒక రాజును మాత్రమే, నన్ను రాజుగానే పూజించండి, కానీ దేవుడిగా ఎవరిని పూజించండి, దానియేలు పూజించుతున్న దేవుడే నిజమైన దేవుడు అని. అది దానియేలు సమర్పణ. ప్రభువుతో దానియేలు నడిచాను, తన జీవితం అంతా సమర్పణతో నడిచాను. ప్రభువుతో నడిచే మనకు కావలసిన మరొకటి ఏంటి, సమర్పణ. ఎక్కడ పని చేసినా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారం చేసినా నీతి, యథార్థత, భక్తి, ఇవి మాత్రం మనం పొరపాటున కూడా తప్పకూడదు. సమర్పణతో ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం ఈ రీతిగా అంటది, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడు, తన తరములోనే నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో నడిచిన వాడు, ఆమె ప్రభుతో ప్రయాణించాడు. నోవాహు ఎవరితో నడిచాడు, దేవునితో నడిచాడు. ఎలా నడిచాడు, నీతిగా నడిచాడు. ప్రభువుతో ప్రయాణించాలంటే మనకు కావలసిన మరొకటి ఏంటంట, నీతి. ఈ లోకంలో నీతిగా బతకాలి. చాలాసార్లు అనుకుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇట్టున్నారు కదా, మనం ఒక్కరం భక్తి చేస్తే ఏం బాగుంటుందండి, మనం కూడా అప్పుడప్పుడు తప్పుకోవాలండి అనుకుంటారు. మన చుట్టూ ఉన్నోళ్ళు, మనతో ఉన్నోళ్ళు అబద్ధాలు ఆడుతూనే ఉన్నారుగా, మోసాలు చేస్తూనే ఉన్నారుగా, పాపాలు చేస్తూనే ఉన్నారుగా. ఏం మనం అంత నిష్టగా ఉండాలని ఏముంది, మన ఒక్కడం నిష్టగా ఉంటే పెద్ద లోకం మారిపోద్దా? మన ఒక్కరం పాపం చేయకుంటే పాపం ఆగిపోద్దా? మన ఒక్కరం అబద్ధం ఆడకుంటే అబద్ధాన్ని ఆపేయగలమా? మన ఒక్కడం నీతిగా బతికితే లోకాన్ని నీతిగా మార్చగలమా? లోకాన్ని నీతిగా మార్చడం కోసం కాదు, నీవు నీతిగా ఉన్నది పరలోకం చేరడం కోసం. ఆమె నువ్వు పాపం చేయకుండా ఉండేది లోకాన్ని పాపం లేకుండా చేయడం కోసం కాదు, నువ్వు పాపం లేకుండా ఉండేది పరిశుద్ధుడిగా దేవునితో ఐక్యపరచబడటం కోసం. హల్లెలూయా. కాబట్టి లోకాన్ని చూసి మనం చేసుకోకూడదు. అవసరమైతే లోకము నిన్ను చూసి మంచివాడిగా మారాలి, కానీ
పాపులను చూసి, చెడ్డవారిని చూసి నీవు చెడిపోకూడదు. నీ ఆలోచనలు చెడిపోకూడదు. నీ పద్ధతులు, నీ ప్రవర్తనలు చెడిపోకూడదు. నశించిపోయే వారిని చూసి నువ్వు చెడిపోవడం ఏంటండి? నీవు రక్షించబడ్డవాడవు, యేసు రక్తంలో కరగబడ్డవాడవు, పేరు పెట్టి పిలువబడ్డవాడవు, పరలోక నిరీక్షణతో బ్రతుకుతున్నవాడు. నువ్వెట్లా మారిపోతావు? నోవాహు బతికిన కాలములో పాపము పరిపక్వత చెందింది అని రాయబడింది. తన తరములోనే నీతిమంతుడు, నిందారహితుడు నోవాహు. అవునా? ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు పాపంలో నిండి ఉన్నారు. మామూలు పాపం కాదు, భయంకరమైన పాపంలో నిండి ఉన్నారు. ఎంత భయంకరమైన పాపం అంటే అసలు నరులను సృజించినందుకు దేవుడు పశ్చాత్తాపపడెను అని రాయబడింది. ఎందుకు చేశాడా ఈ ప్రజలను అనుకున్నాడట. అంటే ఏ రేంజ్లో నరులు పాపం చేస్తే దేవుడు ఫీల్ అవ్వాలండి? సృష్టికర్త అయిన దేవుడికే దేవుడు చేసిన ప్రతిదీ మంచిదైనట్టుగా చూసిన దేవుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఈ నరులను చేసినందుకు ఆయన పశ్చాత్తాపపడెను. నరుల పాపం అంత మితిమీరింది. జల ప్రళయం ద్వారా నర జాతిని రూపుమాపాలనుకున్నాడంటే ఏ రేంజ్లో? అంత పాపుల మధ్యలో నోవాహు ఎలా ఉన్నాడు? నీతిపరుడుగాను, నిందారహితుడుగాను. ఒక్కొక్కసారి మనోళ్ళు అంటూ ఉంటారు, చాలా మంది దేవుని బిడ్డలు అంటూ ఉంటారు, ఏందన్నా ఇంత నిష్టగా ఈ ఉపవాసాలు ఏంటి, సినిమాలు చూడొద్దంటావు, తాగొద్దంటావు, విచ్చలవిడిగా మాట్లాడొద్దంటావు, అల్లంతో కూడిన ఆటపాటలు వద్దంటావు, ఎకిలికిలి నవ్వులు వద్దంటావు, జోకులు వద్దంటావు, ఇంత డిసిప్లిన్గా, ఇంత యథార్థంగా, ఇంత పరిశుద్ధంగా ఎందుకు బతకాల మనం? చాలా మంది క్రైస్తవులు యథేచ్ఛగా బతుకుతున్నారు కదా. ఇక్కడ క్రైస్తవుడుగా, క్రైస్తవేతరుడు అన్నది ముఖ్యం కాదు. క్రీస్తును అనుసరించేవాడు నీతిగానే బతకాలి. నోవాహు యొక్క జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన తన తరములోనే నిందా రహితుడు. ప్రభుతో ప్రయాణించేవాడు ఎలా ఉండాలట? నీతి కలిగి ఉండాలి, నిందారహితుడుగా ఉండాలి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం ఈ రీతిగా అంటూ ఉన్నది చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. నిరీక్షణ. యోబు జీవితం మనకు నేర్పే పాఠం నిరీక్షణ. యోబు ప్రభుతో ప్రయాణించాడు. యోబు గొప్పగా దీవించబడ్డాడు ఊజు దేశంలో. ఊజు దేశంలోనే గొప్పోడు ఎవరంటే యోబు పేరు వచ్చేది. అబ్బో, యోబు పిల్లలు ఉంటారండి, ఆ పోరగాళ్ళు ఎంత అందగాళ్ళు, ఆ అమ్మాయిలు ఎంత అందగాళ్ళు. అసలు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ అందం ముందు దేశంలో మరొక ఎవడు పలికిరాడు, అంత అందమైన పిల్లలు వాళ్ళకు ఉన్నారు. ఎంత ఆశపరుడండి యోబు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని ఒంటెలు ఉన్నాయి. అసలు యోబు ఏని పంట ఏందండి? వరేసాడు, నువ్వులేసాడు, కందులేసాడు, మిరపేసాడు, ఎక్కడ పడితే అక్కడ దేశంలోనే గొప్పోడండి యోబు. అంత గొప్పోడు అకస్మాత్తుగా ఏమయ్యాడు? పేదవాడయ్యాడు, దరిద్రుడయ్యాడు. చూస్తూ ఉండగానే తన కళ్ళ ముందు తన పిల్లలు, కోడలు అందరూ చనిపోయారు. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, తన సంపద అంతా దోపిడిదారులు దొంగతనం చేసుకొని పోయారు. కొన్ని దహించి వేయబడ్డాయి, కొన్ని చనిపోయాయి. పంట పొలాలంతా లాక్కున్నారు, ధాన్యమంతా దోచుకున్నారు. చూస్తూ ఉండగానే రోజుల్లోనే పరిస్థితులు మారిపోయారు. చివరికి ఆరోగ్యం క్షీణించింది, వ్యాధిగ్రస్తుడయ్యాడు. రోగగ్రస్తుడై ఒంటి నిండా కురుపుల చోటి బాధను తట్టుకోలేక గోక్కోవడానికి గోర్లు నొప్పిలేసి ఒక చెట్టు కింద బూడిదను చల్లుకొని చిల్ల పెంకులు తీసుకొని ఆ గాయములను గోక్కుంటూ అంత నీచంగా బతికాడు. అంత ప్రముఖుడు, అంత గొప్పవాడు, అంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఆ స్థితికి వచ్చేలోగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి, ఏమైంది యోబు గిట్టాయి. కొద్దిమంది ఆయన ప్రాణ స్నేహితులు వచ్చి, యోబు చెయ్యరాని పాపం ఏమైనా చేసిదివా, దేవునికి అయోగ్యమైంది ఏదైనా చేసిదివా. ఒకవైపు ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, పేరు ప్రఖ్యాతులు పోయినాయి. ఒకవైపు అవమానాలు, నిందలు. ప్రజలేమనుకుంటున్నారు? యోబు ఏదో పాపం చేశాడు, అందుకే ఇంత ఘోరమైన శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇంత ఘోరమైన పరిస్థితిలో యోబు నిరీక్షణ కోల్పోయాడా? యోబు ఏమన్నాడండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. హల్లెలూయా. దేవుని దూషించలేదు. ఒక్క మాటైనను యోబు దేవుని దూషించలేదు. భార్య చివరికి అంటా ఉన్నది, ఇంకెన్నిగా బాధపడతావయ్యా, చివరిగా ఒకసారిగా దేవుని దృష్టి చచ్చిపో, అయిపోయింది, ఏం మిగిలిందండి అని ఆ ప్రాణం మాత్రం ఉంటే ఎంత, చచ్చిపో. ప్రజలు అంటారు మనల్ని మనల్ని బాధ పెట్టడానికి. యోబు దేవుని దూషించినా అంతము వరకు నిరీక్షణ. యోబు జీవితం మనకు నేర్పే పాఠం ఏంటండి? ఆ నిరీక్షణతో ఉన్న యోబుకి ఏం జరిగింది? రెండింతల ఆశీర్వాదం. యోబు కోల్పోయిన సమస్తమును కూడా రెండింతలుగా దీవించబడను. హల్లెలూయా. ప్రభువుతో ప్రయాణించే వాడికి కావలసిన మరొకటి ఏంటంట? నిరీక్షణ. చివరిగా ఒక మాట చెప్పుకొని ముగిద్దాం. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఈ రీతిగా ఉంటుంది: మంచి పోరాటము పోరాటి తిని, నా పరువు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని. పౌలు గారు అంటూ ఉన్నారు. పౌలు గారు యథార్థమైన సేవకుడు అండి. కష్టపడి సేవ చేశాడు. నేను సేవ చేస్తున్నానుగా, సంఘస్థులారా మీరే నన్ను పోషించండి, మీరు కానుకలు ఇస్తే, మీరు దశభాగాలు ఇస్తే, మీ కానుకల చేత నేను బతుకుతానని పౌలు ఎక్కడా కూడా అనలే. పౌలు తన సేవా జీవితంలో ఢేరాలు కుట్టుకుంటా తన కోసం బతికాడు. కుట్టాడండి. పౌలు తన జీవనాన్ని ఆయనే పోషించుకున్నాడు. అపోస్తలిక సేవ. అపోస్తలులు ఎలా బతికారో తెలుసా? ఈ రోజుల్లో బతుకుతున్నట్టు కాదు. అపోస్తలులు ఎలా బతికారంటే, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ డబ్బుతోటి వాళ్ళు పోషించుకుంటా, వాళ్ళ ఖర్చులతోటే వారు సేవ చేశారు. ఆ రీతిగా మరి వాళ్ళ ఖర్చులతో వాళ్ళు సేవ చేసినప్పుడు మరి ఆనాడు సంఘాలు కానుకలు ఎందుకు ఇచ్చాయి? ఆనాడు సంఘాలు దశమ భాగాలు ఎందుకు ఇచ్చాయంటే, మీటింగులు పెట్టాలి, భోజనాలు పెట్టాలి, పెద్ద పెద్ద కూటాలు జరగాలి, దూర ప్రయాణాలు 100 మంది చేయాలి. మరి ఆ ఖర్చులు ఎక్కడి నుంచి అయితే? ఇచ్చిన వారు 30 60 100 దీవించబడటం కోసమే ఇచ్చింది, కానీ సేవకుని పోషించడం కోసం కాదు కదండి. నేను దేవునికి ఇచ్చానంటే నేను ఇస్తే సేవ జరిగినట్టు కాదు, నేను ఇవ్వడం ద్వారా నేను దీవించబడ్డాను. ఆమేన్. ప్రభువుతో నడవాలంటే మనకు కావలసిన మరొక విషయం ఏంటంటే యథార్థత. ఏం నేర్చుకున్నారు ఈరోజు? ప్రభువుతో ప్రయాణించే వాడికి కావలసిన సాధనాలు: విధేయత, పరిశుద్ధత, నమ్మకత్వము, సమర్పణ, నీతి, నిరీక్షణ, యథార్థత. ఈ 7 సాధనాలు ఒక వ్యక్తి ప్రభువుతో ప్రయాణించాలంటే కావలసినవి. అటివి మనం పొందుకొనలాగున, దేవునితో నడుచులాగున, జర్నీ విత్ జీసస్, ప్రభువుతో ప్రయాణించులాగున ఆ కృప పరమ తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.